ఈరోజు మనం కుంభరాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాము. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పటం జరుగుతుంది. కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వర్లు అయిపోవటం ఖాయం. ఈ రాశి వారు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే తత్వం కలవారు. మీరు ఏ పని చేసినా దానిలో 100% మీ శ్రమను పెడతారు. అయినప్పటికీ చాలా సందర్భాలలో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించిన విధంగా ధనవంతులు కావాలంటే ఒక చిన్న పరిహారం చాలు. ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు, ఇక మీకు తిరగనేదే ఉండదు. మరి ఆ వస్తువు ఏమిటి, దానివల్ల మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే, కానీ దానిలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు, ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ వస్తువును ఎలా సిద్ధింపజేసుకోవాలి, దానిని ఎలా ఉపయోగించుకోవటం ద్వారా ధనాన్ని ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు. చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ₹1 కూడా మిగలని పరిస్థితి ఎంతో మందిది. వచ్చిన జీతం వచ్చినట్టే ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు, నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు, పాల బిల్లులకు సరిపోతుంది. ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చుల మీద పడటము, శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోయామే అన్న బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు. సొంత బంధువులే చులకనగా చూస్తారు. స్నేహితులు కూడా దూరం పెడతారు. ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు. ఈ అవమానాలు, ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని, తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని, తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు భగవంతుడు కూడా తమను కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు. అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన కానీ చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి.
ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికే అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణెం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం, నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణెం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ₹1 బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ ₹1 బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ₹1 నాణానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి, శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ ₹1 నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు, మీ పర్సులో ఉన్న పాత ₹1 మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త ₹1 బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్రవస్త్రంలో మూట కట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం
మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా, విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన, దృఢమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంపై ఒక అందమైన వెలుగు ఉంటుంది. సుందరమైన రూపంలో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటివారికి కనిపిస్తారు. సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి జుట్టు గోధుమ రంగులో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపూర్వకంగా కనిపించే స్వభావం కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారు. అదేవిధంగా మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఎదుటి వారిని చూడగానే ఖచ్చితంగా అంచనా వేసే నేర్పు వీరికి ఉంటుంది. నిజాలను తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు చాలా నిపుణులు అని చెప్పవచ్చు. వీరు చాలా చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత్వం అనే స్వభావాలను ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పరిశోధాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కొత్త విషయాలను కనుగొనే ఆసక్తి అధికంగా ఉంటుంది. చాలామందికి వీరు స్నేహితులుగా ఉంటారు. కొంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారి జీవితం మారే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది. అదే కూడా వీరి జీవితం మారే 5 రోజుల ముందు. అందులో మొదటి సంకేతం అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్లుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి, నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఇది శిక్ష కాదు. మీ దారి సరిపోయిందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష.
ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోవడానికి మీరు తగిన వారైనా అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకుని మీరు ధైర్యంగా మొక్కుకుని విశ్వంతో నిలబడగలిగితే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు. ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు. ఇక ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పాత సంబంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ముగియాలి. ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను, నన్నెందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు. ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తోంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోనికి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగించేస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొత్త మంచి వ్యక్తులు రావాలంటే పాత సరిపోని సంబంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని, మీకు ఒక కొత్త దారిని ఇవ్వడానికే అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు గడియారం చూసిన ప్రతిసారి 11:11, 22:22 వంటి సమయాలు కనిపించటం, లేదా కార్ల నెంబరు ప్లేట్లపై 444, 777, 888 వంటి సంఖ్యలు తరచుగా కనిపించటం. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు రేడియోలో వచ్చే ఒక పాటలోని వాక్యం మీకు సమాధానంలా అనిపించటం, లేదా టీవీలో, సోషల్ మీడియాలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించటం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతోంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రనిసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధమయ్యింది. ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించటం, కొంచెం అసౌకర్యం. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చెయ్యబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పనిచేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, నేను చేయగలిగినంత చేశాను, ఇక నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని.
అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగిందంతా చేసేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోనికి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయి కొత్త శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీ శరీరం, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటులో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటం. ఇక 5వ సంకేతం ఏమిటి అంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపలి నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపలి నుండి ఒక బలమైన భావన, ఒక ధైర్యము వస్తుంది. మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వెలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైన అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోనికి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చింది అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలను ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్లకు కనిపించని దాన్ని హృదయంతో చూడగలగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతోంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇక నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తోంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్స్లో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి.